బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మరింత మెరుగుపరుస్తూ జీ రామ్జీ బిల్లును కేంద్రం తీసుకొని వచ్చింది. MNREGS కి బదులు జీ రామ్జీ అని పేరు పెట్టడం జరిగిందని, గతంలో మహాత్మా గాంధీ పేరు పథకానికి ఉన్నా ఎప్పుడైనా ఉపయోగించారా? జీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో కూలీల కొరత లేకుండా 60 రోజులు హాలిడే వెలుసుబాటును కల్పించింది. కూలీలకు వేతనం పెంచాలని, పని పూర్తయిన 15 రోజుల వ్యవధిలో వేతనం చెల్లించాలని, పని కల్పించకపోతే నిరుద్యోగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వికసిత్ గ్రామం కోసం గ్రామ సభలో ప్రణాళిక తీర్మానం నిర్ణయించాలనే అవకాశం కల్పించడం జరిగింది. నిధులు దుర్వినియోగం జరగకుండా, అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకత తీసుకురావడమే కేంద్రం ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. జీ రామ్జీ బిల్లుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. గతంతో పోలిస్తే ప్రతి ఏటా ఎక్కువ నిధులు మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఉపాధి పనులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘానికి భవనం ఉందా లేదా, స్కూల్కి టాయిలెట్లు ఉన్నాయా లేదా, అంగన్వాడీకి టాయిలెట్లు ఉన్నాయా లేదా, స్కూల్ భవనానికి ఇంకా అడిషనల్ క్లాస్ రూమ్ అవసరం ఉందా, ఆ గ్రామంలో పశువుల దవాఖానా ఏదైనా ఉంటే కూలిపోయిందా లేదా పడిపోయిందా, దానికి అవసరం ఉందా, మళ్ళీ ఇట్లాంటి గ్రామంలో ఉండాల్సినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ఆ గ్రామాల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా క్రియేట్ చేసుకోవడానికి గ్రామ సభలు నిర్వహించి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి ప్రణాళికను, వికసిత్ గ్రామం ప్రణాళికను రూపొందించుకొని దాని ద్వారా ఆ గ్రామం యొక్క అభివృద్ధి పనులన్నింటినీ కూడా గ్రామ సభల ద్వారా నిర్ణయించి చేసుకోవడం. ఇక్కడ కూడా దీంట్లో తప్పులకు తావు లేకుండా చేసుకోవడం. గతంలో మనం చూసినాం, ఇది ఎప్పుడో ఒకసారి ఆడిటింగ్ చేసినా కూడా దాంట్లో తప్పులు తేలినా కూడా ఎవరో ఒకరో ఇద్దరో తప్ప ఇక్కడ పెద్ద ఎత్తున జరిగినా కూడా దాంట్లో తుద్దు మంత్రంగా జరిగిపోయిన విషయం మనం అందరం కూడా చూసినాం. ఒకరో ఇద్దరో తప్పులు చేసి గ్రామంలో ఉన్నటువంటి నిధులనంతా కూడా దుర్వినియోగం చేస్తే కూడా వాటి మీద ఎలాంటి చర్యలు లేకపోవడం కూడా మనం చూసినాం. సో ఇటువంటి పొరపాటు జరగకుండా ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నదో ఆ గ్రామాల అభివృద్ధి చెందకుండా నిధులంతా కూడా దుర్వినియోగమైనవి. అటువంటిది భవిష్యత్తులో జరగకుండా ఇవాళ గ్రామ సభలో ఖచ్చితంగా పనులు నిర్ణయించి ఆ పనులు గ్రామానికి అవసరమైనటువంటి అత్యవసరమైన పనులను ప్రణాళిక ప్రకారం